కేసీఆర్ 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఉండాలి. కేసీఆర్ ఎంత ఎక్కువ కాలం బతికితే ఈ తెలంగాణకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి ఆయన దీర్ఘాయుషుడై ఉండాలని దేవుని వేడుకుంటున్నాం. ఈ రోజు ఆయన జన్మదిన వేడుకల్లో ఇంతమంది అభిమానంతో వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఎందుకు ఆయన మీద అంత అభిమానం అంటే కేసీఆర్ ని ప్రతి చిన్న మేము ఉద్యమం చేసేటప్పుడు నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. నేను ఉద్యమం 2001 నుంచి నేను ఉద్యమంలో ఉన్నా. ఆవిర్భావ సభలో నేను ఉంటా. అప్పటి నుంచి అప్పుడు మేము 30 ఉంటే అప్పుడున్న 10 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలు కూడా జై తెలంగాణ అనే గులాబ్ జెండా పట్టుకొని తిరుగుతుండే పిల్లలు. అప్పుడు కొత్తగా పాటలు ఒకటి, తెలంగాణ కోసం మాట్లాడడం ఒకటి, పిల్లల్లో అంచెలంచెలుగా తండ్రి అభిమానిస్తుంటే ఆటోమేటిక్ గా కొడుకు కూడా ఏంది అసలు కేసీఆర్ అబ్జర్వేషన్ లా జనతరాలు కూడా ఆయనను ఓన్ చేసుకున్నాయి. ఆయన మా సొంత మనిషి, తెలంగాణ. ఇప్పుడు చిన్నపిల్లలు తాత అంటున్నారు, మేము బాపు అన్నాం. అంతకు ముందు వాళ్ళు అన్న అన్నారు కేసీఆర్ ని. మాకన్నా ముందు అందరూ సొంత కుటుంబం, ఆయన కుటుంబ వ్యక్తి. తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే స్థాయిలో అభిమానించాడు. ఎందుకు మన కోసం కొట్లాడుతుండు. మనకు ఉద్యోగాలు వస్తలేవు, ఉద్యోగాల కోసం తిరుగుతున్న పిల్లలలో వాళ్ళకి అభిమానం వచ్చింది. చిన్న పిల్లలలో మనకు చదువులు చక్కలేవు, బడులు చక్కలేవు అంటే ఆ పిల్లలకు వచ్చింది. అంతకుముందు వాళ్ళకి నీళ్లు లేవంటే రైతులకు వచ్చింది. ఇవన్నీ రకాలుగా హీనంగా మనం చూస్తున్నారు. మన సంస్కృతిని సినిమాలలో అక్కడక్కడ కించపరుస్తున్నారు. ఇక్కడ కూడా పుస్తకాలలో మన భాష పెడతలేరు, ఆంధ్ర భాష పెడుతున్నారు పాఠ్య పుస్తకాలలో. ఇట్లా అంచెలంచెలుగా ఆయన మీద అభిమానం పెరిగి ఈ రోజు ఆయనకి ఏమన్నా అయినా ఆయన వస్తుండంటే కూడా ఆయన కుటుంబానికి ఏమో అయినట్టు, వాళ్ళకేమో అయినట్టుగా ఫీల్ అవుతారు. ఆ అభిమానం ఆయన ఈ 20 సంవత్సరాల కాలంగా తెలంగాణ కోసం పోరాడిన తీరును బట్టి, ఆయన తెలంగాణ కోసం ఆలోచించే విధానాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు అందరూ ఆయనకు అభిమానులుగా వారు. వ్యక్తిపై ఈ రోజు విపరీతమైనటువంటి విమర్శిస్తా ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళు బాగా విమర్శిస్తా ఉన్నారు. జాతిపిత దేనికైనా పిత అని చెప్పేసి ఎవ్వరికి కూడా కేసీఆర్ మీద వ్యతిరేకం లేదు. ఒక్క రేవంత్ రెడ్డి అంటోనికి తప్ప. అందులో ఉన్న మంత్రులకు కూడా లోపల మొత్తం కేసీఆరే ఉంటాడు. అందరి మనసులో కేసీఆర్ ఉంటాడు. ఈవెన్ ఈ సన్నా సెంటర్ దద్దమంటారు, ఇక ముఖ్యమంత్రి ఏమంటాం కానీ ఆయన కూడా పాత వీడియోలు చూడరు మీరు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కేసీఆర్ పాత్ర మనం ఎవరం మరవలేనిది. ఆయన లేకుండా తెలంగాణ రాదు. ఇది అందరం ఒప్పుకోవాల్సిందే. దీన్ని కాదనేది లేదు. ఇక ఒకవేళ అయినా కూడా ఏదో వ్యక్తిగత ద్వేషమో పార్టీ సిద్ధాంతాల పరంగా ఆయన విమర్శించాలి తప్ప, లేకపోతే ఆయన లేకుంటే తెలంగాణ లేదని ఈ సన్నాసి ఎన్నో జగలాలు చెప్పాడు. ఇక జాతిపిత విషయానికి వస్తే చాలా రోజుల నుంచి జాతిపిత కాదు అనేది జాతిపిత కాదని చాలా మంది మాట్లాడుతున్నారు. అలా పెట్టరేగిపోయి మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి. జాతిపితకు ఎందుకు కాదు నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. కేసీఆర్ గారు ఎందుకు జాతిపిత కాడు? నేను తెలంగాణ భవన్ నుంచి మాట్లాడుతున్నా. ఇలా తెలంగాణ భవన్ వాళ్ళు ఎవరు జాతిపిత? నేను రెండు, కార్యకర్త అన్న అభిమాని అన్న వస్తా నేను. ఎందుకంటే నేను డే 1 నుంచి పార్టీలు ఉన్న, భుజం మీద జెండా మోసిన, నాకు 25 ఏళ్ళ ఇది ఉంది. అయితే జాతిపిత విషయంలో క్లారిటీ ఇస్తా. జాతిపిత కాదు అని ఎందుకని నేను ఆయన క్వశ్చన్ అడుగుతూ, ఇప్పుడు ఇవాళ మనం మహాత్మా గాంధీని జాతిపిత అంటున్నాం. ఆయన ఎందుకు జాతిపిత అయిండు అంటే ఆయన స్వాతంత్రం తెచ్చిండు. ఆయన స్వాతంత్రం తెచ్చిండా అంటే ఈ సన్నాసులు ఏమంటారు, ఆయన ఒక్కడే కొట్లాడిండా, ఆయన ఇంట్లోకి వెళ్ళి మన త్యాగాలు ఉన్నాయా ఇవన్నీ అంటారు. మహాత్మా గాంధీ ఒక్కడే కొట్లాడిండా? మహాత్మా గాంధీ ఇంట్లో నుంచే మన త్యాగాలు ఉన్నాయా? వాళ్ళ కొడుకు చచ్చిపోయిందా, వాళ్ళ భార్య చచ్చిపోయిందా, వాళ్ళ అయ్య చచ్చిపోయిందా, లేదా మహాత్మా గాంధీ చచ్చిపోయిందా? కాలే కదా. మరి ఆయనను జాతిపిత అని మీరు అంటున్నప్పుడు ఈయనెందుకు జాతిపిత గాడు? మళ్ళీ మా పార్టీ ఇయ్యలే ఆయనకు జాతిపిత అనే బిరుదు, మేము కార్యకర్తలం నాయకులం ఇయ్యలే. ప్రజలు ఇచ్చుకురు, ఎవరి కాలు జాతిపిత బాపు అని పిలుచుకొని జాతిపితగా అయ్యండు. మేము ఇయ్యలే, ప్రజలు ఇచ్చుకున్నారు. తెలంగాణ చిత్రపటం ఇప్పటిదాకా మా కేటీఆర్ చెప్పిండు, భారతదేశ మ్యాప్ లా మా తెలంగాణ అనేది ఒకటి ఉంటది. ఆ తెలంగాణకు రావడానికి కారకుడు ఎవరు? కేసీఆర్. కాబట్టి ఆయననే కదా జాతిపిత. ఇప్పుడు భారతదేశం మ్యాప్ ఎట్లా వచ్చింది? మహాత్మా గాంధీ వాళ్ళు వచ్చింది. సిపాయిల తిరుగుబాటు 1857 నుంచి స్వతంత్ర సమరం మొదలైంది, అక్కడ పుట్టింది. అనేక మంది ఎన్నో త్యాగాలు, ఎన్నో కోట్ల మంది, లక్షల మంది ప్రాణ త్యాగాల తర్వాత భారత స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ ఎందుకు బాపూజీని మహాత్మా గాంధీని బాపూజీ అంటున్నావు? అది ఆ రూల్ వర్తించినప్పుడు ఈడెందుకు ఋత్వాలు? నువ్వు భారతదేశంలో లేవా? నువ్వు భారతీయుడి కాదా?
అక్కడ భారతీయులు ఇట్లా ఒప్పుకున్నప్పుడు మనం భారతీయులేం కదా, మళ్ళీ ఈయన కేసీఆర్ కూడా జాతిపితనే కదా. అందుకోసమే జాతిపిత కేసీఆర్ 100%. మహాత్మా గాంధీ అయినప్పుడు కేసీఆర్ కూడా జాతిపితనే. నువ్వు కేసీఆర్ జాతిపిత కాదు అంటే మేము మహాత్మా గాంధీని కూడా ఒప్పుకోం. ఆయన కూడా జాతిపిత కాదు. ఎందుకు అవుతాడు ఆయన? ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా త్యాగం చేసిండా ఆయన? ఏమన్నా ఆయన చచ్చిపోయిండా? మళ్ళీ సిపాయిలు తిరుగుబాట్లు, జలియన్ వాలా బాగులా వందలాది మంది ఫైర్ చేసి చంపేసిరు ఇంగ్లీష్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు కావాలి కదా. మహాత్మా గాంధీ ఎక్కడ ఉన్నాడు అప్పుడు? కాబట్టి ఆయన అయితే ఈయన అవుతాడు. తెలివిన సన్నసులో మాట్లాడితే మేము ఏం చేయలేము, మూర్ఖులు అనుకుంటాం. జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ సార్. మేము సికింద్రాబాద్ డివిజన్ మెట్రోడా డివిజన్. నా పేరు సన్నీ బీఆర్ఎస్. నేను బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మెట్రోడా డివిజన్. 2010 నుంచి తెలంగాణ ఉద్యమ పోరాటాల నుంచి మేము ఉన్నాము. మీకు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాము. మాకు ఏంటంటే 24 గంటలు మాకు కేసీఆర్ అంటే మాకు దేవుడితో మాకు అర్థం అంతా 10 years గవర్నమెంట్ని నడిపించిన మా కేసీఆర్. జన్మదిన శుభాకాంక్షలు. మా మెట్టుగూడ డివిజన్ ఇస్లాపమని మా పజ్జాన, ఇంకా మా కిషోర్ అన్న, రామన్న అన్న వాళ్ళు కూడా 24 hours మాతోనే ఉండి పబ్లిక్కి అందరికీ చూస్తాడు. ఇంకోటి మా సీనాన్న సాకిరాన్ అన్న కూడా 24 hours కూడా మా ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి మాకు మెట్టుగూడ కార్యకర్తగా వచ్చిన ఒక అభిమాని వచ్చిన అభిమాని. అభిమాని ఎందుకు ఆయన అంటే అంత అభిమానం? మనకి ఏంటంటే అన్న 10 years నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఓయూలో గడపాలలో తిరిగినాం. ఓయూ క్యాంపస్ నుంచి మేము కేసీఆర్ గురించి ఏ టైం అన్నా నేను యాక్చువల్లీ 10th class ఉన్న స్కూల్లో తెలంగాణ గడపడి అవుతుందని చెప్పి నేను స్కూల్ నుంచి డైరెక్ట్ గడపడికి వెళ్ళిపోయినా. నేను 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్ నేను మెట్టుగూడ డివిజన్. ఇలా తెలంగాణ సాధించిండంటే ఆయన పుణ్యాన్నే. ఇలా విద్యార్థులు అందరూ కొట్లాడి తెలంగాణ సాధించారు. కేసీఆర్ దిక్కేలే. ఇవాళ రేవంత్ రెడ్డి చాక్పాటి మీద వచ్చిండు. ఎవరినయ్యా జాగిరి కాదు. వాళ్ళ పార్టీలనే వాళ్ళు కుంభకోణాలున్నాయి. ఇవాళ వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ఆయన మీద విమర్శించుండు. ఇవాళ ఏ సర్పంచ్లో గెలిచిండని, ఆయన ఉన్నాడా? సర్పంచ్లో గెలిచినప్పుడు ఉన్నాడా? లేడు. ఇవాళ జాక్పాట్లో ఉన్నాడు. మొత్తం కింది స్థాయిలో మొత్తం జీరోనే. కొడుకు వెళ్ళిపోతాడు ఇంకా 2 సంవత్సరాల. ఇలా జాతి అని తిట్టినవాడు ఎవరు జాతిని తిట్టొద్దు. అదే నీ జాతిని తిడితే, నీ రెడ్డి జాతిని తిడితే కూడా కేసు పెడతారు. ఒక కింది జాతిని తిడితే ఊకుటరా? జాతిని తిట్టవద్దు. విమర్శించు, రాజకీయంగా విమర్శించు, రాజకీయంగా ఎదుర్కో. రాజకీయంగా నువ్వు ఆయన ఊకే అంటావు, అసెంబ్లీకి రా అంటావు. ఆయనను చూస్తే భయం అవుతుంది నీకు. ఆయనను చూస్తేనే భయం అవుతుంది. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నావు? కానీ ఎందుకు చూస్తావు నువ్వు? ఆయనను చూస్తావు ఎందుకు? అలా కొడుకే చాలు కేటీఆర్, వాళ్ళ అల్లుడే చాలు వస్తాడు. ఆయన భయం అవుతుంది. ఆయన వస్తాడు భయం అవుతుంది. ఆయనకు భయం అవుతుంది. ఆయనకు. ఆయన చూడ భయం అవుతుంది. ఆయన భయం దిక్కేలే. ఏం చేస్తాడో ఇంట్లో నన్ను ఏం చేస్తాడో భయం. అది భయం అంటారు. భయం ఆయన చూడు. భయం ఆయన దిక్కేలి. భయం దిక్కేలి. ఎవరు? కేసీఆర్ జాతిపిత. తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చిండు. అందరితో ఆయన మొత్తం ఒకటిసారి ఆయన పానం పోతుండే. ఆయన పానం తెగించిండు జాతిపిత. పెడతాం, పక్క పెడతాము. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఎన్ని కులాలకు సేవ అయింది, ఎన్ని మతాలకు సేవ అయింది, ఎన్ని పంటల పొలాలు ఎంత మంచిపోయినాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ. నువ్వు హైదరాబాద్ సిటీకి పోయినావు అనుకో, అమెరికాకు పోయినట్టు ఉంటది. హైదరాబాద్ సిటీకి పోతే అమెరికాకు పోయినట్టు ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి 4 మినిస్టర్లని మంచిగా దాస్తుడు కొడుకు. ఎవరిని పాలన అనుకో, ఆడు సటమాట, ఈడు సటమాట, వాడు సటమాట, 1 ఫ్యామిలీ అన్నదమ్ములు సటమాట. కథం. మొన్న మన 3-4 ఎకరాల పొలం, 4 ఎకరాల జాగా హైటెక్ సిటీలా, అది మొత్తం స్కామ్. అన్నదమ్ములే. అని పేరు ఏం పేరు? వాళ్ళ తమ్ముని పేరు కొండల్ రెడ్డి. కనిపిస్తలేరు వాళ్ళు నీకు. మీది కనిపించారు. కనిపించారు నాయన వాళ్ళు. 6 మంది అన్నదమ్ములు. స్కామ్ మొత్తం. ఈ మంత్రి వచ్చిందనుకో ఆయనకు ఒక్కొక్క మినిస్టర్ కు 2,000 కోట్ల రూపాయలు పోయినాయి. మీరు ఏమైనా చేసుకోరు. ఏమన్నా పోయిందంతా పబ్లిక్ లో. అదే కేసీఆర్ చేసిండా కేసీఆర్? అట్లా కింది స్థాయి దాకా వచ్చింది. 2 రూపాయలు 3 రూపాయలు. కేసీఆర్ ఏమన్నా 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాను. 2,000 ఇచ్చిండా? ఏడుండే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 రూపాయలు పింఛన్ ఉండే. 2,000 చేసిండు. మళ్ళీ వస్తే ఏమన్నాడు? 3,000 ఇస్తాను. వీడొచ్చేమన్నా 4,000.
ఆ 3,000 4,000 ఏం లేవు, ఏమి ఇస్తుండ ప్రజలు గమనిస్తున్నారా దీనంతా? అవుతుంది, కింది స్థాయికి పోతుంది, అవుతుంది. ఏదో అని టైం ఏదో ఇట్లా ఇట్లా వచ్చినాయి అవి కార్పొరేషన్ సీట్లు, అవుతుంది. వాళ్ళే కొడతారు, అదే ఎదిరిస్తారు. ఆషామాషి కాదు. కేసీఆర్ అంటే, కేటీఆర్ అంటే, హరీష్ రావు అంటే చేస్తారా ఆయన పని? పక్కా చేస్తారు. లూజ్ స్టాక్ మాట్లాడక బిడ్డ, మూతి అదుపులో పెట్టుకో, జాగ్రత్త పెట్టుకో, నీ గొంతు జాగ్రత్త పెట్టుకో. నీ అల్లుడిని ఏమేమో చేస్తున్నావు లోపల, అది ఎవరు కనిపిస్తలేదు. నీ అల్లుడిని నువ్వు లోపల కరోడ్పతి చేస్తున్నావు, అది కనిపిస్తలేదు. ఏమంటారా మొత్తానికి ఏదైతే మీరు అంటూ ఉన్నారు, ఈ రోజు మొత్తం కూడా ప్రజాప్రభుత్వం కాదు దోచుకుంటారని ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారా? మళ్ళీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పబోతా ఉన్నారా? కేసీఆర్ గారు మళ్ళీ సీఎం వచ్చేసారి నెక్స్ట్ సీఎం ఆయన్ని కేసీఆర్. 170-80 సీట్లు మాయే, 170 ఆ సీట్లు మాయే, యాద పెట్టుకో. అవుట్ రేడ్ గా మాయే, అవుట్ రేడ్ గా. ఆయన తెలియదు పక్కా మా తెలంగాణ పక్కా, మా కేసీఆర్ పక్కా.